హే గాయ్స్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈరోజు ఆగస్ట్ 15న మేము ఇలా జూ పార్క్ అయితే వచ్చామండి. జువాలజికల్ పార్క్, నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్లో. సో క్యూ అయితే చాలా ఉంది, చాలా టైం పడుతుంది క్యూలో. అండ్ ఇందులో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. సో చక్కగా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని క్యూలో నిల్చోకుండా త్వరగానే లోపలికి వచ్చేసాము. ఆగస్ట్ 15th కదా, చాలా క్రౌడ్ ఉంది అండ్ చాలామంది కూడా విజిట్ చేయడానికి వచ్చారు. మొత్తం ఇదైతే ఎంట్రన్స్లోనే మనకి మ్యాప్ వ్యూ ఎక్కడ ఏవేవి ఉన్నాయనేది వ్యూ అయితే చూపిస్తున్నారు ఇలా. దీన్ని బట్టి మనం ఏ లొకేషన్స్కి ఎలాంటివి ఏవేవి చూడొచ్చు అనేది దీన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. ఇలా అంటే ప్రతి ప్లేసెస్లో ఇలా మ్యాప్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే మేము ఇలా ఎంటర్ అవ్వగానే బర్డ్స్ ప్లేసెస్కి అయితే వచ్చామండి. ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. పిల్లలైతే అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ కొత్త కదా వాళ్ళకి, బయట ఇవన్నీ కనిపించవు కాబట్టి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా వీడియోలో అన్నీ కూడా చూపించాము. టైగర్స్, లయన్స్, అంటే స్నేక్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా చూపించాము. సో స్కిప్ చేయకుండా చూడండి. వీటి పేరు వచ్చి లుటినో కొక్కటెల్ ఏదో ఉంది అక్కడ బోర్డు మీద అయితే రాసింది, బట్ పలకడానికి చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. బర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని హెవీగా ఎక్కువ ఉన్న బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి బర్డ్స్. కొన్ని అయితే 2 pairs 3 pairs అలా అయితే ఉన్నాయి, కానీ ఇవైతే ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇలా డీర్స్ స్పాట్కి అయితే వచ్చాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీర్స్ అయితే ఉన్నాయి. అండ్ కిడ్స్కి న్యూగా అన్నీ చూపించాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జూకి విజిట్ చేయొచ్చు. బట్ చాలా తిరిగినంత టైం అయితే పడుతుందండి. చాలా పెద్ద ప్లేస్ కదా, మాకైతే కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చాయి. బట్ కిడ్స్కి అయితే వాళ్ళకి బాగా ఫుల్గా హ్యాపీగా ఉంటుంది తిరగడానికి. బట్ మనం వాళ్ళతో పాటు తిరగలేము. ఇది వచ్చి జిరాఫీ, చాలా పెద్దగా ఉంది. ఇది 2 అయితే ఉన్నాయి. దగ్గరికి కూడా వచ్చింది చక్కగా, ఏదో పిల్లలకి కదా హాయ్ చెప్పడానికి వచ్చినట్టు వచ్చింది అదైతే దగ్గరికి. తర్వాత అలా వచ్చి ఒక ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. మేము ఇప్పుడు ఫోటో తీసుకున్నాం, వీడియో తీయలేదు. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ స్మాల్ ఇయర్స్ అండి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే ముద్దుగా భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా డీర్స్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చక్కగా ఒక డీర్ అయితే పాలిస్తుంది బేబీకి. 1 time అయితే పిల్లల కోసం విజిట్ చేయొచ్చు. అన్నీ కూడా అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మనం వెళ్ళి వాళ్ళకి చక్కగా చూపించవచ్చు. డైరెక్ట్ విజిట్ ఉంటే వాళ్ళకు కూడా డైరెక్ట్గా చూస్తే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది కదా. అంటే మనం ఎప్పుడు బుక్స్లో చూపించడం కంటే డైరెక్ట్గా ఎప్పుడన్నా ఒకసారి ఇలా వచ్చి చూపించవచ్చు చక్కగా పిల్లలకి. వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రతిదీ కూడా కొత్తగా దగ్గర నుంచి చూస్తుంటే వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అవుతారు కదా. సో అలా అయితే ఎగ్జైట్ అవుతారు. వచ్చినప్పటి నుంచి వేరే దానికి ఏంది ఎక్కడ ఉండేయండి. ఆస్ట్రిచ్ అయితే చాలా పెద్దగా ఉంది. దాని మెడ అయితే ఏదో పాము కదా ఉన్నట్టు ఎంత హైట్కి వెళ్ళిపోయింది. అక్కడ బొడ్డోడు ఉన్నాడు కదా, వాడు కూడా మావాడే. వాడైతే దానికి కళ్ళే వాడి కళ్ళు కనిపించట్లేదు అనమాట దానికి. అవే అడుగుతున్నాడు వాడు. చెప్పు ఇక్కడైతే పెద్ద రైనోసరస్ అయితే ఉందండి. అదైతే అందులో ఆ నీళ్ళలో అదొక బండ కదా ఉన్నట్టే ఉంది. అసలు మూవ్ అవ్వకుండా ఏదో పెద్ద బండ నీళ్ళలో ఉన్నట్టే కనిపిస్తుంది. అది ఓన్లీ ఒకటే కనిపించింది. మేబీ 2 ఉన్నాయో ఏమో తెలియదు, కానీ మాకైతే ఓన్లీ ఒకటే చూసాం మేమైతే. చక్కగా ప్రశాంతంగా కూర్చుంది, హాయిగా పడుకొని రిలాక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హిప్పోపోటమస్, ఇవి కూడా 2 ఉన్నాయి. ఇవి కూడా సేమ్ పెద్ద బండ కదా, ఒక కొలంలో ఉన్నట్టు అలా ఉండిపోయాయి. ఇవైతే అసలు మూమెంట్ కూడా లేదు. కనీసం రైనోసర్ అయినా కొంచెం మూమెంట్ ఇచ్చింది. ఇవైతే మూమెంట్ కూడా లేదా, ఉన్నాయా లేదా అన్నట్టయితే ఉన్నాయి. ఏంటి అవి? హిప్పో చూసి చెప్పు.
మా బుడ్డి అయితే ఎన్నిసార్లు అడిగినా కానీ అసలు దాంట్లో రెస్పాన్స్ లేదా, అలా చూస్తూ ఉండిపోయింది. అండ్ ఇది ఇంకొక హిప్పోపోటమస్, ఇది ఒకటి సపరేట్గా ఉంది. ఇది కూడా సేమ్ మూమెంట్ అయితే అస్సలు లేదు. అయిపోయింది హిప్పోపోటమస్. నెక్స్ట్ అన్నీ అలా చూసుకుంటూ ఇలా చిరుతపుల దగ్గరికి అయితే వచ్చామండి. ఇది వచ్చి ఇవి మెయిన్ అన్ని యానిమల్స్ కూడా బజ్జున్నాయి. మేము వెళ్ళేసరికి ఫుల్గా పడుకొని ఉన్నాయన్నమాట. సరిగా చూడలేకపోయాం వాటిని. ఇది అలానే పడుకొని ఉంది. లయన్ కూడా పడుకొని ఉంది, టైగర్ అన్నీ కూడా పడుకొని ఉన్నాయి. మేబీ ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి అవి కూడా ఫుల్గా రిలాక్స్ అవుతూ ఉన్నాయి అలా పడుకొని. నెక్స్ట్ ఇక్కడ లయన్, అసలు అది జూమ్ చేసి చూస్తేనే కానీ అర్థం కావట్లేదు. అది చక్కగా పడుకుంది ఆ బండ మీదకి వెళ్ళి. చూసారు కదా అసలు ఎంత చక్కగా పడుకుందంటే అసలు కనిపించిన కూడా కనిపించట్లేదు. పిల్లలకు చూపించడానికైతే చాలా అక్కడ ఉంది చూడు 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 అని చెప్పేసి మనమైతే వెంటనే చూడగలం, కానీ పాపం పిల్లలు ఎత్తుక్కొని అది ఎక్కడుందో కనిపెట్టడానికి కూడా టైం పట్టింది వాళ్ళకి. అన్నీ కూడా చక్కగా బొజ్జున్నాయి రిలాక్స్ అవుతూ. చూసావా లయన్? మైకా లయన్ చూసావా? నెక్స్ట్ ఇది వచ్చి చీత. ఇదైతే కొంచెం పైకి వెళ్ళిపోయింది అనమాట. కింద అయితే ఏవీ లేవు, పైన ఉంది. ఎవరితో నాకు సంబంధం లేదు అన్నట్టు అలా పైకి వెళ్ళి కూర్చుంది అనమాట చక్కగా. అండ్ దీనికి ఒక స్విమ్మింగ్ పూల్ ఇలా ఏర్పాటు చేశారనమాట రిలాక్స్ అవ్వడానికి. నెక్స్ట్ ఇవి వచ్చి నక్కలు, ఫాక్స్లు అయితే ఉన్నాయి, జాకల్స్, గుంట నక్క, ఇలా డిఫరెంట్ నక్కలు అయితే ఉన్నాయండి. ఇవి వచ్చి గుంట నక్కలు అంట. చిన్నగా ముద్దుగా భలే ఉన్నాయి, రెండైతే ఉన్నాయి, భలే క్యూట్ ఉన్నాయి చూడడానికి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ స్పాట్ ఎలిఫెంట్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇంకా చాలా మిస్ అయ్యామండి, తిరగలేకపోయాము. పిల్లలతో చాలా కష్టం అనిపించింది. బేర్స్ ఉన్నాయి, అలాగే పీకాక్స్, బటర్ఫ్లై హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ మేము తిరగలేకపోయాము, అంటే ఓపిక అయిపోయింది అనమాట వాటికే పిల్లలతో. అప్పటికి వాళ్ళకి బాగా ఆకలేసింది, తినాలి, ఆకలేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో ఫైనల్ స్పాట్ ఎలిఫెంట్, అలాగే ఇలా టైగర్ దగ్గర అయితే ఆపేసాము. ఆ తర్వాత మళ్ళీ స్నేక్స్ విజిట్ అయితే, అంటే ఆఫ్టర్ ఫుడ్ స్నేక్స్ విజిట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఎలిఫెంట్ స్పాట్ అయితే ఫైనల్ అండి, అంతటితో ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి సఫారీ అనేది ఉంది. సఫారీకి కూడా సపరేట్గా ప్రైజెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఫుడ్ కోర్ట్లో అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేము కూడా కొన్ని ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాము, డ్రింక్స్. అలాగే ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటి అంటే, మనం వాటర్ బాటిల్ కొంటే ఆ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ అనేది వాళ్ళకి రిటర్న్ చేస్తే 10 రూపీస్ అనేవి మనకి రిటర్న్ ఇస్తారు. ఆ వాటర్ బాటిల్ అనేది రిటర్న్ చేస్తే దానికోసం చాలామంది పడేసిన వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని చక్కగా వెళ్ళి రిటర్న్ చేస్తున్నారు. అంటే ఈ ప్లాన్ వల్ల వాళ్ళకి పని తక్కువైపోతుంది అనమాట. చక్కగా కొంతమంది పిల్లలు కూడా అవి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తున్నారనమాట. సో మేము కూడా అలానే వాటర్ బాటిల్ రిటర్న్ చేసి ఒక 10 రూపీస్ అయితే తీసుకున్నాము. ఈ ప్లాన్ అయితే నాకు భలే నచ్చింది. బాటిల్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా చక్కగా క్లీన్గా ఉంటున్నాయి. నెక్స్ట్ ఇలా రైడ్ తీసుకోవచ్చండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా రైడ్ తీసుకోవచ్చు. అలాగే సైకిల్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి. టాయ్ రైడ్స్ అని చెప్పేసి సంథింగ్ పేర్లు నాకు గుర్తులేవు, బట్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళతో అయితే తీసుకున్నారు. అండ్ మా ఫైనల్ స్పాట్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇలా చాలా స్పాట్స్ అయితే ఉన్నాయి. అన్నిటికి కూడా డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చి ర్యాప్టెల్ హౌస్, దీనికైతే మేము పే చేసాము. మిగిలినవి ఏవి కూడా మేము సపరేట్గా తీసుకోలేదు. ఇది ఒకటి మాత్రం స్నేక్స్ చూపించాలి పిల్లలకి అని చెప్పేసి అన్నీ కూడా ఇలా వెళ్ళాము లోపలికి. ఎంట్రన్స్ ఫుల్ అన్ని టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయండి. బట్ ఫుడ్ అయితే ఎంట్రన్స్ లేదు, పిల్లలకు లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు. బయట ఫుడ్ అనేది లోపలే కొనుక్కోవాలని చెప్పేసి మొత్తం ఫుడ్ అంతా అక్కడ కౌంటర్లో పెట్టించేసారనమాట. సో అదొకటి ప్రాబ్లం అయింది మాకు.
పిల్లలు ఉన్నారు కదా, వాటర్ ఒక్కటి మాత్రం అలౌ చేశారు. కానీ తిరిగితే మాత్రం ఫుల్ దాహం వేస్తూ ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్స్ అలాగే ఫుడ్ కొంతమంది లోపలికి తీసుకొచ్చారు. బట్ అందరినీ చెక్ చేయలేదేమో సరిగా, నాకైతే ఫుడ్ ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ ఇలా స్నేక్ స్పాట్స్కి అయితే వచ్చాము. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఉడుములు, స్నేక్స్ అన్నీ కూడా చాలా స్నేక్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్గా. నెక్స్ట్ ఇలా దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి పెట్టారనమాట. సో బీ కేర్ఫుల్ అండి, వెళ్ళినప్పుడు మీరు కేర్ఫుల్గా ఉండండి. బట్ ఆగస్ట్ 15th అయ్యేసరికేమో కానీ జనాలు కూడా ఫుల్గా వచ్చారు. కిడ్స్తో వెళ్ళినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. చాలామంది పిల్లలు వచ్చారు, అలాగే పెద్దవాళ్ళు వచ్చారు, ఫుల్గా ఉంది. ఇది వచ్చి కొండ చిలువ, అసలు చక్కగా పడుకొని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో అసలు వాటిని చూస్తేనే ఒళ్ళు అయితే జల్లరిచ్చేస్తుంది అనమాట. అన్ని స్నేక్స్ కూడా వీడియోలో చూపించాము, సో స్కిప్ చేయకుండా చూడండి. స్నేక్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి. అండ్ కిడ్స్ తెలియని వాళ్ళకి అన్నీ కూడా మనం చూపించవచ్చు. పసిగిరిపో రక్త పింజరు ఇదిగో. ఇండియన్ కోబ్రా చుట్టూ కమ్మి ఎక్కడ ఉంది. చుట్టూ లోపలికి పెట్టు. ఏది ఎట్ట చూస్తున్నాయి చూడయ్యి. రండి రా రండి. చూసారు కదా ఎన్ని స్నేక్స్ ఉన్నాయంటే, వాటిని చూస్తుంటేనే ఏదో ఒళ్ళు జల్దరిచ్చినట్టు అయిపోయింది. అన్నీ కూడా నోట్ తెచ్చుకొని ఇలా చూస్తున్నాయి. ఇంకా ఊసరవెల్లి కూడా ఉండాలండి. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఊసరవెల్లి కూడా ఉండింది, బట్ ఇప్పుడైతే లేదు ఊసరవెల్లి. ఈ స్నేక్స్, ఉడుములు ఇలాంటివి మాత్రమే పెట్టారు.
అయిపోయింది మరి నరసంలో ఉంటాము. చెట్టు చెడుగుడు, పసుపు వర్ణం మెడగల చెడుగుడు. ఇదిగో పాము కోసం వదిలింది చూడు. కోసం కోసం అదిగో అది చిన్నది. మేడ కదా మేడు మేడ. టాటాయిస్ టాటాయిస్. టర్టిల్ టర్టిల్ కొద్దిగా ఉన్నాయి. ఇదిగో ఇదేంది ఇది? ఇదేనా అవసరం వెళ్ళి? పేరేం లేదండి. ఏమో మెడిసిన్ దానికి వాడతారా? ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్ అంట. అదిగా వైట్. కామన్ గ్రీన్. ప్లేస్ కూడా చాలా పెద్దది, తిరిగినంత ఉంటుంది ప్లేస్. కాళ్ళ నొప్పులు అయితే ఈవినింగ్ ఖచ్చితంగా వస్తాయి. బట్ వన్ డే అయితే టైం పాస్ అవుతుందండి పిల్లలకి. బుక్స్ లో చూసావు కదా. సో లాస్ట్ ఉడుముతో అయితే ఇలా అయిపోయిందనమాట ర్యాప్టెల్ హౌస్. బక్క చిక్కుపోయింది. ఇంకా ఫైనల్గా అందరికి అన్ని బర్డ్స్కి యానిమల్స్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. బాగా నచ్చిందా? ఓకే దెన్ బాయ్ చెప్పండి. సో పిల్లలతో వన్ టైం విజిట్ అయితే చేయొచ్చండి అందరూ కూడా. అంటే పిల్లలకి నాలెడ్జ్ కూడా వస్తుంది ఏది ఎలా ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళు కూడా ఒక డే అనేది బయట ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో చక్కగా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో అదండి మా జూ పార్క్ వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.